ద్వితీయోపదేశ కాండము 'మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం'. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే కొండలు లోయలు అంటే ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఏమున్నాయమ్మా? కొండలు అంటే ఎత్తున్నాయి, లోయలు అంటే కింద ఉన్నాయి. అంటే ఎత్తు పల్లాలు మన జీవితంలో ఖచ్చితంగా గత సంవత్సరంలో జరిగి ఉన్నాయి. కానీ ఈ సంవత్సరంలో దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం కదా, మీ హృదయములు అనగా సంఘ వాగ్దానం మనం చూస్తే మీ హృదయములు కలవరపడనీయపుడి అంటున్నాడు కదా. అంటే దానికి అర్థమైంది, మన హృదయాల్లో కలవరం ఉంది కదా. ప్రతి ఒక్కరి జీవితంలో కలవరం అనేది ఉంటుంది. కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగత పరంగా కావచ్చు, ఉద్యోగ రీతిగా కావచ్చు, వ్యాపార రీతిగా కావచ్చు, సమస్యల రీతిగా కావచ్చు, నష్టం వచ్చిన సమయంలో కావచ్చు, ఏ విధమైన సమయంలో అయినప్పటికీ కూడా కలవరం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ కలవరాన్ని తీసేసే దేవుడు, సజీవుడు అనే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా, 19వ అధ్యాయం 25వ వచనము, నా విమోచకుడు సజీవుడు. చాలా ఒక్క మాట, మనం ఎవరిని కలిగి ఉన్నాము? సజీవుడు అనే దేవుడిని మనము కలిగి ఉన్నాం కదా. మరి మొన్న మనం చూసాం, వంశీ చక్కని వాక్యం చెప్పాడు కదా. ఎంతమంది గమనించారో లేదో, వాక్యం విన్నారు. అయితే వంశీ స్టార్టింగ్లోకి నిలబడినప్పటి నుంచి ముగింపు వరకు కూడా నవ్వుతూనే ఉన్నాడు. అది చాలా మందికి ఉండదు. దేవుని వరం. నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు విచారంగా ఉండకూడదు కదా, నవ్వుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము మనం నవ్వుతూ ప్రజెంట్ చేయాలి కదా. దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా అనాలోచితంగా రాకూడదు. కోరా కుమారులు అంటారు, ఏ విధంగా? జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణంలో నా శరీరమును ఆనందముతో కేకలు. అంటే ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానంలో నేను కనపడాలి, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానం రావాలి అని మనకు ఒక ఆశ అనేది ఉండాలి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కదా. మనం ఆశతో రావాలి. దేవుని వాక్యము ఎవరితో ఏ విధంగా మాట్లాడుతుంది, ఎవరు నిలబడి వాక్యం చెప్పినా కూడా మరి చక్కని వాక్యాలను మనము దేవుని సన్నిధానంలో వింటా ఉన్నాం కదా. ఏ రకమైన వాక్యం మనకు వచ్చినప్పుడు దాన్ని మనము స్వీకరించే వారంగా ఉండాలి. దాని ద్వారా మన యొక్క బ్రతుకులను, మన యొక్క జీవితాన్ని కట్టుకునే వారంగా ఉండాలి కదా. ఎవరు నిలబడి చెప్పినా సరే, ఇక్కడ నిలబడి చెప్తున్నారంటే చెప్పేది వాళ్ళు కాదు, దేవుని యొక్క స్వరం మనం వింటున్నాం కదా. 139వ కీర్తనలో మనం చూసినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నాడంట కదా. దేవుడు మన హృదయాలను పరిశోధిస్తున్నాడంట. పరిశోధించి ఏం చేశాడు? తెలుసుకుని ఉన్నాడు. ఇప్పుడు మన హృదయంలో ఏముందో, మీ హృదయంలో ఏముందో నాకు తెలుస్తుందా? తెలియదు కదా. సమస్తము దేవునికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అంట, ప్రతి ఒక్కరి మనస్సులో, వారి హృదయంలో ఏముందో సమస్తం కూడా దేవుడు ఎరిగినవాడు. హృదయాంతరంగా ఆ రహస్యములను దేవుడు ఎరిగిన దేవుడు. మన అంతరంగంలో ఏముందో సమస్తం కూడా ఆయనకు తెలుసు. ఈ సమయంలో మనం ఇక్కడ కూర్చున్నట్టునే ఉంటాం కదా, కానీ మన తలంపులు, మన యొక్క ఆలోచనలు ఎక్కడికో వెళ్తాయి. కానీ మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన తలంపులు, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడే పెట్టుకోవాలి. నేను ప్రతిసారి వాక్యం చెప్పినప్పుడు ప్రసంగి రాసిన 5వ అధ్యాయంలో మొదటి మాట నేను చెప్తాను. ఏంటంటే, నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం ఏది చేసినా కూడా దేవుని యొక్క వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అనగా ఇక్కడ కూడా వాక్యం ఎవరు చెప్తున్నారు, ఎవరు చెప్పినా సరే ఆ వాక్యాన్ని మనం స్వీకరించగలగాలి. ఆ వాక్యాన్ని మనము వినగలగాలి. విన్నట్టుగానే ఉంటాం, మన తలంపులు ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. విన్నట్టుగానే ఉంటాం, మన ఆలోచనలు ఎక్కడికో వెళ్తూ ఉంటాయి కదా. మన యొక్క ఆలోచనలు బహువేగంగా పరిగెత్తుతాయి. కానీ ఆ విధంగా కాదు. దేవుని సన్నిధానంలో ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను మేల్చుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించిన. అంటే మన హృదయంలో తలంపు రాక మునిపే నువ్వు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నావో దేవునికి సమస్తం కూడా తెలుసట కదా. మన హృదయంలో మనం ఇంకా తలంపు అంటే మనం అనుకోకముందే దేవునికి సమస్తం కూడా తెలుస్తుందని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనం ఇక్కడ 2వ వాగ్దానం చూస్తే
ఇక్కడ ఏమంటాడు, ఈ చింత యావత్తును ఆయన మీద వేయుడి. అంటే మన ఫుట్నోట్లో చూస్తే ఆయన నీ మీద లక్ష్యం చేయించినాడు అనేది కదా. లక్ష్యం అనగా గురిపెట్టి చూస్తా ఉన్నాడు దేవుడు మన మీద, మన తట్టు ఆయన కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. ఆయన లక్ష్యం కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి జీవితాల పట్ల. ఇక్కడ కూర్చున్న మనం అందరమే కాదు, కానీ ఈ లోకంలో ఉన్న సుమారుగా 800 కోట్ల కంటే పైమాటే ప్రజలు ఉంటారు. వారందరి పట్ల కూడా ఆయన హిందూ అని, క్రిస్టియన్ అని, ముస్లిం అని ఈ రకంగా ఏ విధమైన తారతమ్యం లేకుండా యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరి మీద ఒక లక్ష్యం అనేది కలిగి ఉన్నాడు. మనం ఏ విధంగా ఉండాలి? ఆయన లక్ష్యానికి అనగా మనం చేరువలో ఉన్నామా లేదా? ఆయన మనల్ని లక్ష్యం చేసినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? ఆ యొక్క లక్ష్యాన్ని మనం స్వీకరించాలి. మనకు కనిపెడుతున్నాడు కాబట్టి మనం కనిపెడుతున్నప్పుడు ప్రవర్తన సరిగా ఉందా? గత రాత్రి మనం చూసాం, ఎంతో మంది ఎన్నో రకాలుగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు, కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకున్నారు. కానీ మనం ఏం చేశాం? దేవుని సన్నిధానంలో కూర్చుని ఆయన యొక్క వాక్యాన్ని వినగలిగే సమయాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. మనం చెప్పాను కదా, నేను దయాకర్ అనే వ్యక్తి నాతో మాట్లాడాడని. ఆయన ఎంత చక్కగా మాట్లాడతాడంటే దేవుని గురించి అంత చక్కగా మాట్లాడతాడు. ఏ విధంగా అంటే, అన్న మనము యేసు ప్రభువుని కలిగి ఉన్నామంటే ఎంతో ధన్యులం అంటాడు. యేసు ప్రభు వారిని మనం స్వీకరించామంటే ఎంతో ధన్యులం. అంటే చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారన్న. మనము మరి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే నిజంగా చాలా ధన్యకరమైన జీవితం అనేది అంట. అంటే నేను పనిచేసేది గుజరాతీ వాళ్ళ దగ్గర. వాళ్ళకి అస్సలు పడదండి యేసుప్రభు అంటే. వారి పిల్లలు ఆయన డ్రైవర్తో అంటారంట, నాకు యేసుప్రభు అంటే అస్సలు నచ్చదంటారు. సరే బాబు నీ ఇష్టమని ఆయన చెప్పాడు. అంటే మనము ఒకవేళ చెప్తే వింటే ఓకే, విన్నప్పుడు వదిలేసుకోవడమే కదా. యేసుప్రభు వారు అంటే అంత గొప్ప రక్షకుడు. మనం చూసాం కదా, మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలపు పుట్టక చెప్పే నీవు నా మనస్సు గ్రహించున్నావు. మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూనే ఉంటాడు. మన చర్చిలో సీసీటీవీ లేదు, ఎక్కువ చోట్ల సీసీటీవీ ఈ మధ్యలో పెడతా ఉన్నారు కదా. అది మనకు ఒకవేళ పెడితే మందిరం వరకే ఇక్కడ సీసీటీవీ అనే దాంట్లో కెమెరాలో మనం పడతాం. కానీ దేవుని దృష్టిలో యొక్క లోకమంతా కూడా ఆయన చూస్తూనే ఉంటాం. అంటే ఆయన కెమెరా మరి ఎల్లప్పుడూ ఆన్లైన్ ఉంటుంది కదా. మనం చేసే ప్రతిదీ కూడా ఆయనకు తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను కూర్చుంటా, నేను లేచుతా నీకు తెలియను, నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. 3వ వచనంలో మనం చూస్తే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచున్నావు. చూడండి, ఇక్కడ మనం చూస్తే అన్నీ కూడా ప్రతిదీ మనం చేసినంతా కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు కదా. ఇది నేను చెప్పడం కాదు, ఇది వాక్యంలో మన అక్షరాలు ఉందన్నమాట. ఇక్కడ నేను కూర్చుంటుట, లేచుట అన్నీ కూడా ఆయనకు తెలుస్తున్నాయి. మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన గ్రహించున్నాడు అన్న. అంటే నువ్వేం మాట్లాడాల్సింది, ఏం మాట్లాడేది సమస్తం కూడా ఆయనకి తెలుస్తూ ఉంది. నా నడకను, నా పడకను, నువ్వు ఎక్కడ నడుస్తున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ పడుకుంటున్నావు సమస్తం కూడా ఆయనకి తెలిసే ఉన్నదన్న. నా చర్యలన్నింటినీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. మన నాలుక మీద బయటికి రాకముందే మనం ఏమి పలకవలసింది సమస్తం కూడా మరి దేవునికి తెలుసు అన్నట్టుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మనం సజీవుడైన దేవుని కలిగి ఉన్నాం కనుక ఈ దినంన సజీవముగా ఆయనను స్తుతించాలి. అయితే మరి నూతన సంవత్సరంకు మరి కావలసిన ఒక 2-3 వాక్యాలను మనం చూసుకుందాం. మరి నాకు సుమారు ఒక 20 నిమిషాల సమయం ఇవ్వబడింది. ఎందుకంటే నిన్న రాత్రి చాలా మంది అనగా ఒక్కరే ఆరాధించారు, మిగతా అందరూ కూడా ఆరాధించలేకపోయారు. సమయము మనకు సరిపోలేదు. మరి ఈ దినమున ఆరాధన వాక్యానికి తక్కువ సమయం ఇస్తూ వ్యక్తిగత ఆరాధనకి ఎక్కువ సమయం ఇవ్వాలని మన దైవజనుల యొక్క ఆలోచన. కాబట్టి మనము 20 నిమిషాలు నాకు ఇవ్వండి, 20 నిమిషాల్లో 10 నిమిషాలు అయిపోయింది. ఇక 10 నిమిషాల్లో వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. ముందుగా మనము హబక్కూకు 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను
నూతన పరచమని ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం కదా. ఏమన్నా సార్ వాక్యాన్ని? యెహోవా చదువు. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనం ఇక్కడ చూసినట్లయితే యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. కానీ మనము భయపడాల్సిన పని లేదండి. దేవుడు మనము ఎన్ని తప్పులు చేసినా కూడా మనకి ఇంకొక సమయాన్ని దేవుడు ఇస్తూనే ఉన్నాడు కదా. ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక తప్పు మనం చేస్తూనే ఉన్నాం. కానీ దేవుడు మాత్రం మనలో ఎప్పుడు కూడా మన పాపాలకు ఆయన ప్రతీకారము చేయలేదు, మన దోషంలోకైనా ప్రతిఫలం వేయలేదు. 103 కీర్తనలు అంటాడు కదా, ఇక్కడ ఏమంటాడు? నా పాపమునకు ప్రతీకారము చేయలేదు. ఒకవేళ మన పాపాలకు ఆయన ప్రతీకారం చేసినట్టయితే మనం ఈ దినమున ఇక్కడ కూర్చోలేదు. ఒకసారి చదవండి వాక్యాన్ని. 103 భూమి కంటే ఇంకా పైన చదవండి. మన పాపమును ప్రతిఫలం, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం. చూడండి ఇక్కడ, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. మనుషులు మనం ఏం చేస్తాం? ప్రతీకారం తీర్చుకుంటాం కదా. ఏదైనా ఒక మాట అంటే తిరిగి 2 మాట్లాడే వరకు మనము వదిలేము. దేవుడు ఆ విధంగా కాదండి. మనం ఎక్కడ ఉన్నా కూడా ఆయన మనల్ని రక్షించే దేవుడు. జిగట గల దొంగలో ఉన్నప్పుడు, నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పైకి లేవనెత్తే దేవుడు. వాక్యానుసారంగా వాక్యపరంగా మనము దేవుడు పైకి లేవనెత్తే దేవుడు. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నా పట్ల, ఎవరికి మనం నా పట్ల అనుకుంటే ఆయన నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన సంవత్సరమున నూతన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో అప్పుడు ఖచ్చితంగా ఆయన మన యొక్క కార్యాలను నూతనంగా అనగా క్రొత్తవిగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. అదే రకంగా మనం చూస్తే సామెతలు 3:2 మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, అవి దీర్ఘాయువును సుఖజీవులతో గడుచు సంవత్సరంలో శాంతిని నీకు కలగజేయుచున్నాను. సామెతలు 3వ అధ్యాయము 2వ వచనం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరంలో నీకు శాంతిని నీకు కలగజేస్తాను అంటున్నాడు. ఏ విధంగా? చాలా దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనం ఇక్కడ చూస్తే సుఖజీవంతో గడుచు సంవత్సరంలో శాంతిని నీకు నేను కలగజేస్తాను అంటున్నాను. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా శాంతిని, సుఖజీవంతో గడుచు సంవత్సరమును దేవుడు నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. అదే రకంగా మనం చూస్తే హెచ్కేలు 18వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకున్నాడని అక్కడ వాక్యంగా మనం చూస్తాం. హెచ్కేలు 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునండి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నందుతారు? చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏమంటాడు ఇక్కడ? నూతన హృదయమును అంటే మనం గతించిన సంవత్సరము జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ కూడా మనము విడిచిపెట్టాలని దేవుడు ఇది కోరుతా ఉన్నాడు. నూతన బుద్ధి, తర్వాత మనకు ఆయన అవన్నీ కూడా అనుగ్రహించడానికి నూతన మనస్సు కావచ్చు, నూతన బుద్ధి కావచ్చు, ఏదైనా సరే మనము దేవుడు మనకు అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. మనం జరిగించిన అక్రమ క్రియలన్నీ కూడా అనగా మనం గత సంవత్సరము జరిగించిన అక్రమ క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలంటాడు. అక్రమ క్రియలు అంటే ఏదో గొప్ప నేరం చేయడమే కాదండి, ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాడు కదా. ఆ విధంగా దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు చేసిన అదే పాపం. పాపం అనగా ఏదో పెద్ద వ్యభిచారము చేయడం, లేకపోతే జూదం ఆడడం, మద్యం తాగడం ఇవన్నీ కాదు. కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆయన సెలవిచ్చిన మాట వినకపోవడమే పాపం. మరి ఇక్కడ ఏమంటాడంటే నూతన హృదయము మనకు ఇస్తాను, నూతన బుద్ధి మనకు
కలగజేస్తాను అంటున్నాడు. తర్వాత మనం చూస్తే హెజ్కేలు 36:26 ఆ నూతన హృదయం మీకు ఇచ్చేదని, నూతన స్వభావం మీకు కలుగజేసేదని, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదని. చాలండి, తర్వాత చదువుకుందాం. అయితే ఇక్కడ మరి నూతన హృదయమును మీకు ఇచ్చేదని అంటున్నాడు, రాతి గుండెను మనలో నుంచి తీసివేస్తాడు. ఈ దినంలో ఒకవేళ మనం రాతి గుండె కలిగి ఉంటే దాన్ని తీసివేసుకుందాం, సమాధానంగా ఉందాం. నూతన సంవత్సరమున నూతన ఆలోచనలతో, నూతన హృదయంతో, నూతన తలంపులతో అందరం కూడా ముందుకు వెళ్ళాలి కదా. మరి గత రాత్రి మరి దైవజనులు చెప్పారు ఏ విధంగా అంటే, ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని వెళ్ళండి అని చెప్పారు కదా. అంటే 31వ తారీఖున మనము దేవుని సన్నిధానంలో చాలామంది మరి క్షమాపణలు కోరుతూ, దేవ ఈ సంవత్సరం అంతా చేసిన పాపములను నా నుంచి తీసివేయని, ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చాలామంది అనేకమైన ఏదైనా ఒకవేళ అలవాట్లు ఉన్నా వాటిని తీసివేసుకుంటా ఈ సంవత్సరము నీకు దగ్గరగా జీవిస్తానట్టుగా చాలామంది చాలా రకాలుగా మరి దేవునితో ఒక నిర్ణయం తీసుకొని మందిరం నుంచి వెళ్ళి ఉంటారు కదా. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న వారు ఎవరికి ఏ విధమైన అలవాట్లు ఉన్నాయో, ఎవరికి ఏ విధమైన తలంపులు ఉన్నాయో అవన్నీ ఎవరికీ తెలియదు కదా, అది దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి మనం దేవునితో ఒక నిబంధన చేసుకొని మనం వెళ్ళాలి కదా. వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుతుంది ఖచ్చితంగా. అది ఎప్పుడంటే దేవుని మనము నమ్మాలి. ఎబ్రీ పత్రికలు అంటాడు కదా 10వ అధ్యాయంలో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అదొక మాట చాలు మన యొక్క జీవితంలో. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడంటే మనం ఏం చేయాలి? మనం కూడా నమ్మదగిన వారంగానే ఉండాలి కదా. అప్పుడే దేవుడు మనకు నూతన కార్యాలు కానీ ఏవైనా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మరి ముగింపుగా మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలు 3:11 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరి పడచ్చు. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏం చేయాలంటే మనము ముందున్న వాటి కొరకై వేగిరి పడాలి, అనగా త్వరపడాలి, తొందరపడాలి. వెనుకున్న వాటి అన్ని కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అనగా గతించిన సంవత్సరం నువ్వు ఏవైతే చేశావో, ఎక్కడైతే కూర్చున్నావో, ఎక్కడైతే నిలబడ్డావో, ఎక్కడైతే నడిచావో, వాటన్నిటిని కూడా ఏం చేయాలంట? అంటే దేవునికి అయిష్టమైన ప్రతిదీ కూడా వదిలిపెట్టుకోవాలని దేవుడు ఈ విధంగా ఈ దినం మాట్లాడుతున్నాడు. వెనుకున్నవన్నీ కూడా మనం మర్చి ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలంట? వేగిరి పడాలి, అనగా త్వరపడాలి. కింద మనం చూస్తే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి ఎద్దకై పరిగెత్తుచున్నాను. మనం ఏం చేయాలి? ఈ వాక్యాన్ని చదువుకున్నాం కదా, ఈ వాక్యాన్ని వింటున్నాం. మనం ఏం చేయాలంట? గురి యొద్దకే పరిగెత్తాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరము ఒక గురి అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు అనగా మరి స్కూల్కి వెళ్ళే వారు కావచ్చు, కాలేజ్కి వెళ్ళేవారు కావచ్చు, మరి కాలేజ్ అయిపోయి మరి డిగ్రీ చేసేవారు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక గురి అనేది ఉంటుంది కదా. గురి అనగా గోల్. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా. ఆ గోల్ అనగా నాకు ఈ ఉద్యోగమే కావాలి, ఇలాంటి ఉద్యోగమే కావాలని మరి చాలా మందిలో ఒక గోల్ అనేది, ఒక గురి అనేది ఉంటుంది. అదే క్రైస్తవునికి కూడా ఒక గురి అనేది ఉండాలి. అదే ఈ సంవత్సరం నేను ఈ గోల్ని రీచ్ కావాలి, అంటే ఈ గురి యొక్క నేను వెళ్ళాలి. దేవుని దగ్గర బహుమానం పొందాలంటే నువ్వు అనుకున్న గురిని చేరుకోవాలి. ఆ యొక్క గురి యొద్దకు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కదా. ఇక్కడ అదే అంటున్నాను, అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీయులకు రాస్తూ, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని
గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ 4:8 ఏమంటాడంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతగలవో వాటి మీద ధ్యానం ఉంచుడి. అంటే ప్రతిదీ కూడా మనం చేసేది అది కరెక్టా కాదా అవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఏది ఖ్యాతి గలది, ఏది మెప్పైనది, ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధానంలో బేరీజు వేసుకొని ఈ సంవత్సరంన మనము అనగా మొదటి దినమున మరి ఈ విధంగా దేవుని సన్నిధానంలో ఉండడము ఎంతో ఆశీర్వాదకరం కదా. చాలా మందికి ఈ యొక్క అవకాశం లేదండి, ఎంతోమందికి ఈ యొక్క అవకాశం అనేది లేదు. కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు, చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. దేవుని సన్నిధానంలో చాలా మందికి ఉద్యోగాలు ఉన్నాయి, అనగా డ్యూటీలు ఉన్నాయి, చాలా మందికి ఈరోజు సెలవు ఉండదు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో కనబడాలని ఆశ కదా. కుమారులకు ఏ విధమైన ఆశ ఉంది? 42వ కీర్తనలో కూడా అంటాడు, దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణకొని ఉన్నది అంటాడు కదా. మనం కూడా ఆ విధంగా ఆశతో తృష్ణకొని దేవుని సన్నిధానంలో నేను కూడా కనపడాలని ఆశతో ప్రతి ఒక్కరు కూడా వచ్చున్నాం కదా. అయితే దేవుని వాక్యం అంతా ఏం మాట్లాడుతుందని మనం ఆశతో వచ్చున్నాం దేవుని సన్నిధానం. అయితే ఈ యొక్క నూతన సంవత్సరం మరి గత దినం అంటే గత రాత్రి మరి ఎవరు కూడా అంటే చాలా మంది నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. మరి ఒకవేళ తీసుకొని వారైతే మరి ఈ దినం ఈ సంవత్సరము నేను ఈ విధమైన నిర్ణయం తీసుకుంటానని ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకొని మనము ముందుకు వెళ్దాం. అదేవిధంగా మనం చూస్తే 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చదువుకొని ఈ యొక్క ఆరాధన క్రమాన్ని వ్యక్తిగత ఆరాధనలోకి వెళ్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవని. చాలా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. పాతవన్నీ కూడా ఏం చేయాలంట? గతించుకోవాలి. ఈ దినం నుంచి మనం క్రొత్తగా అనగా నూతన జీవితమును, అనగా నూతన ఆలోచనలు, నూతన తలంపులు ఏమున్నా కూడా పాతవన్నీ కూడా మనం వదిలిపెట్టుకొని నూతన సంవత్సరమున నూతనముగా మునుపటి వాటిని అన్నింటినీ కూడా మనం వదిలిపెట్టుకోవాలి. యెషయా గ్రంథంలో అంటాడు కదా, 43వ అధ్యాయం 18-19 వచనంలో మనం చూస్తే అక్కడ మునుపటి వాటన్నిటిని మనం విడిచిపెట్టి అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం. నూతన క్రియను దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ఆ వాక్యం చదువుకొని ఆరాధన ముగించుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగదీస్తున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మన పట్ల నూతన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మునుపటి వాటన్నింటినీ కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నాం కదా, వెనుకలు అన్ని కూడా మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడి. ఇక్కడ మనం చూస్తే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా. మన జీవితాల పట్ల దేవుడు నూతన సంవత్సరంలో నూతన కార్యము చేయడానికి ఇక హబక్కూకులో కూడా అంటాడు కదా, ఇక్కడ ఏమంటాడు? సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచు. ఇక్కడ కూడా మనం చూస్తే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అంటాడు. మరి అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం కూడా చూస్తే వెనుకున్నవన్నీ కూడా మర్చి ముందున్న వాటి కొరకై వేగిరి పడుతూ దేవుడిచ్చి బహుమానంలో పొంద గురియతకు పరిగెత్తుచున్నాను అంటాడు. ఆ విధంగా మనము దేవుని సన్నిధానంలో ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందుగాక. ఆమేన్.